రాష్ట్రంలో బీఆర్ఎస్ కథమైందన్నారు పీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్. తెలంగాణలో ఆ పార్టీ అధికారంలోకి రావడం జరగదన్నారు. ఏ ముఖం పెట్టుకుని బీసీల కోసమంటూ ఎమ్మెల్సీ కవిత లెటర్ రాశారని ప్రశ్నించారు. 10 ఏళ్లు అధికారంలో ఉండి ఏం చేశారని ప్రశ్నించారు. రేపు జరిగే ఖర్గే సభకు అన్ని సెగ్మెంట్ల నుంచి 40,000 మంది కాంగ్రెస్ ప్రతినిధులు అటెండ్ అవుతారన్నారు. గ్రామ కాంగ్రెస్ కమిటీ సభ్యులతో ఖర్గే నేరుగా మాట్లాడతారని చెప్పారు మహేష్ కుమార్. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఖర్గే సభ ఏర్పాట్లను పరిశీలించారు పీసీసీ చీఫ్. అన్ని గ్రామాలు, మండలాలు, నియోజకవర్గాల నుంచి పార్టీ ప్రతినిధులు అటెండ్ అవుతారని చెప్పారు. ఈ సాయంత్రానికి హైదరాబాద్ చేరుకుంటారు. రేపు ఉదయం పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలో పాల్గొంటాడు. ఆఫీస్ బేరర్ సమావేశం ఉంటుంది మధ్యాహ్నం. సాయంత్రం వినూతనంగా మొట్టమొదటిసారిగా తెలంగాణలో నేరుగా ఏఐసిసి అధ్యక్షులు, నేరుగా గ్రామ కమిటీ అధ్యక్షులతో రేపు సమావేశం. ఇది మొదటిసారి జరుగుతూ ఉంది దేశంలో. మాకు 12,500 గ్రామ పంచాయతీ ఉన్నాయి. వారితో పాటు మండల కాంగ్రెస్ అధ్యక్షులు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, జిల్లా కాంగ్రెస్ కమిటీలు అన్ని కలుపుకొని దాదాపు 40,000 పైగా డెలిగేట్స్ రేపు హాజరయ్యే ఈ కార్యక్రమం. కాంగ్రెస్ పార్టీ సమన్వయం చేస్తుంది. అది కులాలకు కావచ్చు, మతాలకు కావచ్చు, ప్రాంతాలకు కావచ్చు. సమన్వయం చేసే పార్టీ కాంగ్రెస్. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు న్యాయం చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమం 6 మాసాలుగా తెలంగాణలో విజయవంతమైంది. దాంట్లో భాగంగా ఇవాళ నేరుగా గ్రామ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ప్రసంగించేందుకు రేపు ఖర్గే గారు వస్తున్నారు. పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. మా ఇన్ఛార్జ్ మంత్రులంతా కూడా జిల్లాలో ఉన్నారు. ఎమ్మెల్యేలు, కాంటెస్టెడ్ అభ్యర్థులు, అధ్యక్షులు అందరూ కూడా ప్రతి నియోజకవర్గం నుంచి కనీసం 500 మంది డెలిగేట్స్, ఒరిజినల్ కాంగ్రెస్ డెలిగేట్స్ వస్తారు రేపు. ఇది కాంగ్రెస్ డెలిగేట్ సమావేశం. 40,000కు పైగా వచ్చే డెలిగేట్స్ ఉద్దేశించి రేపు ఖర్గే గారు, ముఖ్యమంత్రి గారు, తదితర పెద్ద నాయకులతో మాట్లాడతారు. కవిత గారు ఏ ముఖం పెట్టుకొని లెటర్ రాస్తున్నారు? కవిత గారు లెటర్ రాసే ముందు పొందుపరుస్తున్న అంశాలు ఏంటంటే, మీరు ఆనాడు అధికారంలో ఉన్నప్పుడు స్థానిక సంస్థల రిజర్వేషన్ ఎందుకు తగ్గించినారు? మీరు 10 ఏళ్లు అధికారం ఎలగబెట్టినప్పుడు ఎంతమంది బీసీలకు ఉద్యోగాలు ఇచ్చినారు? ఎంతమంది నిరుద్యోగులు ఉసురు తలిగి మీరు ఇలా అధికారం దిగిపోయినారు? అన్నిటికీ మించి కవిత గారు ఇలా ఏ పార్టీలో ఉన్నారు? ఆవిడకి బీఆర్ఎస్ పార్టీలో సభ్యత్వం ఉందా, లేక జాగృతి నాయకురాలుగా మాట్లాడుతూ ఉన్నారా? అన్నా చెల్లెళ్ళ ఆస్తుల పంపక వివాదం తలెత్తి ప్రజల నుంచి 10 ఏళ్లుగా దోచుకున్న ఆస్తుల గొడవ ఇలా బజార్లో పడడంతో ఎవరికి వారు ఉనికి చాటుకోవాలి, నేనుండాలి రాజకీయాలని ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి. అన్నా చెల్లెల పంచాయతీ ఒక దిక్కు, బావగారు రెడీగా కాసుకొని కూర్చున్నారు, అయ్యగారు ఫామ్ హౌస్కి పరిమితమయ్యారు. ఎంత పెద్ద సంఘటన జరిగి దాదాపు 40 మందికి పైగా చనిపోతే కనీసం అక్కడికి వచ్చిన పాపాన పోలే కేసీఆర్ గారు. 10 ఏళ్లు నీకు ముఖ్యమంత్రికి అవకాశం ఇచ్చింది రాష్ట్రం, సొంత జిల్లాలో జరిగితే నువ్వు పోయిన పాపాన పోలే. ఇది టీఆర్ఎస్ నాయకుల యొక్క పరిస్థితి. వారి గురించి మాట్లాడుకుని అనవసరం. టీఆర్ఎస్ పని ఈ రాష్ట్రంలో అయిపోయింది. చాలా సందర్భాల్లో చెప్పాను నేను. సీఎం గారు కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టినారు. మా ఇన్ఛార్జ్ మంత్రులు జిల్లాల వారీగా పర్యవేక్షిస్తూ ఉన్నారు. శాసనసభ్యులు, డీసీ అధ్యక్షులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో విజయవంతం చేయడానికి 6 నిమిషాలు కృషి చేస్తూ ఉన్నారు.